అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది RNR 15048 చూడండి. బియ్యం అయితే ఈ మాదిరి ఉంటాయి. ఈ RNR 15048కి ఆంధ్రాలో అయితే జై శ్రీరామ్ అని పిలుస్తుంటారు. అదే తెలంగాణలో అయితే తెలంగాణ సోనా అని పిలుస్తుంటారు. ఈ వీడియోలో మీకు ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఒక వీడియోలో చూశాను. అదేంటంటే RNR 15048 షుగర్లెస్ బియ్యం అని చెప్తున్నారు. అంటే వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత షుగర్ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఈ బియ్యము అన్నము ఎంతైనా తినవచ్చు అనేది అని చెప్తున్నారు. అది గమనించిన తర్వాతే నేను చూసి మీకు చూపిస్తున్నాను. ఈ బియ్యము నా దగ్గర ఉంటాయి కదా, నేను పండించుకొని ఉన్నాను కదా అనేది అది గుర్తించి మీకు చూపిస్తున్నాను. చూడండి, బియ్యం అయితే ఈ మాదిరిగా ఉంటాయి. చూడండి, ఇక్కడే కానీ నల్ల విత్తనము నూకలు కానీ ఏమి లేకుండా ఉంటాయి. చూడండి, ఇంకొక విషయము, జీలకర్ర మసూర BPT KNM 1638 అవి కూడా పండించాము. అవి రెండైతే స్వీట్నెస్, ఇదైతే దానికంటే స్వీట్నెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇవి అంటే అన్నం అయితే దానికంటే కూడా ఈ అన్నమే బాగుంటుంది. స్వీట్నెస్ తక్కువగా ఉన్న కూడా అన్నం అయితే బాగుంటుంది. దానికంటే కూడా ఒక 4 ముద్దలు ఎక్కువగానే తింటారు. ఒకసారి మీరు కూడా తెచ్చుకొని అన్నం చేసిన తర్వాత తిని చూడండి, మీకే అర్థమవుతుంది. దీనికి చీడపీడలు ఇంకా తెగుళ్ళు ఇవన్నీ కూడా తక్కువగానే ఉంటాయి. ఇంకా జీలకర్ర మసూర BPTకి అయితే దానికి చీడపీడలు ఎక్కువగానే ఉంటాయి. చూశారు కదండి, ఈ మాదిరి ఉంటాయి. బియ్యము ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. చూడండి, ఎవరైనా షుగర్ పేషెంట్స్, షుగర్ ఉన్న వాళ్ళు ఒకసారి తెచ్చుకొని ఎవరి దగ్గరైనా ఉంటే బియ్యం షాప్స్లో బియ్యం ప్యాకెట్లు అమ్ముతుంటారు కదా, వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకొని తెచ్చుకొని టెస్ట్ చేయండి. మీరు అన్నము KNM 1638 కానీ జీలకర్ర మసూర BPT కానీ ఇది RNR 15048 కానీ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. వాళ్ళు చెప్పింది అయితే నిజమే అనుకుంటాను. వాళ్ళు ల్యాబ్లో టెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు అన్నీ చెక్ చేసి చెప్తారు. దానికోసమే మీకు ఇవి చూపిస్తున్నాను. చూడండి, ఓకే అండి, మీకు చూపించాలనుకొని చూపిస్తున్నాను. అలాగే ఈ RNR 15048లో అలాగే RNRలో ఇంకా RNR 15048 RNR 31479 ఇవి 2 వెరైటీస్ ఉంటాయి దీంట్లో అయితే. అవి కూడా పండిస్తున్నాను. ఇంకా KNM 1638 అయితే అది దీనికంటే ముందు పండించాను. అది పండించిన తర్వాత ఇప్పుడు ఈ RNR 15048 ఇవి 2 పండిస్తున్నాను. అవి కూడా ఉంటాయి. బియ్యం అయితే ధాన్యం అయితే ఉంటుంది, బియ్యం అయితే లేవు. అది కూడా ఒకసారి ఇంకా రైస్ మిల్కి వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత చూపిస్తాను. ధాన్యము ఆడించిన తర్వాత ఈ మాదిరి ఉంటాయి. బియ్యం అయితే చాలా బాగుంటాయి. ఓకే అండి, చూసారు కదండి, కలుస్తాను.